నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అక్షయ తృతీయ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో నరసింహస్వామిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, ఈరోజు కృతయుగం ప్రారంభమైన రోజని విష్ణు పురాణంలో మనకు చెప్పడం జరిగింది. దుర్ముహూర్తము వర్జ్యము చూసుకోకుండా ఎలాంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించినా ఆ కార్యక్రమాలన్నీ అక్షయమైనటువంటి అనంతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అందుకే దీన్ని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు కొన్ని ప్రత్యేకమైన దానాలు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు గోధుమలు దానం ఇచ్చిన, శనగలు దానం ఇచ్చిన, పెరుగన్నం దానం చేసిన, అలాగే నీటి కుండను దానం ఇచ్చిన శాశ్వత శివ సాయుధ్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చని భవిష్య పురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అలాగే అక్షయ తృతీయ సందర్భంగా లడ్డూలు దానమిస్తే కూడా అనంతమైనటువంటి పుణ్యప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. గొడుగు, పాదరక్షలు, విసనకర్ర, పానకం నిండిన కుండ, వీటిలో ఏవి దానం ఇచ్చినా కూడా గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ రోజుకున్నటువంటి ఇంకొక ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే, సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. సంవత్సరం మొత్తం కూడా నరసింహస్వామి వారి సింహాచలం క్షేత్రంలో చందనంతో అలంకరింపబడి ఉంటారు. ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారు నిజ రూపంలో మనకు దర్శనమిస్తారు. అలా నిజ రూపంలో దర్శనమిచ్చినప్పుడు స్వామివారి విగ్రహం నుంచి తీసినటువంటి చందనాన్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. ఆ చందనాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఈరోజు గృహంలో కూడా నరసింహస్వామిని ప్రత్యేకంగా ఆరాధన చేయాలి. నరసింహస్వామి వారి విగ్రహం గృహంలో ఉన్నట్లయితే శ్రీ సూక్త, పురుష సూక్త సహితంగా ఆవు పాలతో, తేనెతో, కొబ్బరి నీళ్లతో లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహానికి అభిషేకం చేయాలి. ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారికి కర్పూర హారతి ఇచ్చి వడపప్పు పానకం నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామిహం అంటూ సుదర్శన మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ద్వారా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దగ్గరలో ఉన్న నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన నిజకర్తరి కృత్తికా కార్తె ప్రారంభం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీలక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఈటీవీ ప్రేక్షకులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ వైశాఖ మాస శుక్ల తృతీయ, శుక్లపక్షంలో వచ్చేటువంటి తదియ. దీనికి ఉన్నటువంటి విశేషం అక్షయ అనే పేరులోనే తెలుస్తున్నది. అక్షయము అంటే అనంతము, తరుగుదల్లేనిది అని అర్థం. ఈ తిథికున్న ప్రత్యేకత ఏంటంటే అలాంటి అనంత ఫలదాయకమైన తిథి అని దీనిలో కొన్ని విధులు కూడా చెప్తున్నారు. అక్షయ తృతీయ అనగానే ఏవేవో స్వర్ణము మొదలైన కొనుక్కోవాలి అనేటువంటిది కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆచారం. కానీ శాస్త్రం చెప్తున్న ఆచారములు ఏమిటంటే, ఈ రోజున విశేషించి ఏ కొద్దిపాటి సత్సాధన చేసినట్లయినా అది అక్షయమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తున్నారు. కర్తవ్యములు ఏమిటి అంటే,
జప హోమ పితృతర్పణ దానాదులు అక్షయ తృతీయ కర్తవ్యములు అంటూ విశేషంగా ధర్మశాస్త్రం చెప్తున్న మాట. అంటే ఈ రోజున జపం చేస్తే అక్షయం అవుతుంది కనుక ఉపదేశింపబడ్డ మంత్రాలు జపం చేసుకోవచ్చు. భగవన్నామములు, భగవత్ స్తోత్రములు, పారాయణలు ఏవైనా సరే ఈ రోజున శ్రద్ధగా చేసినట్లయితే అవి అక్షయ ఫలాన్ని ప్రసాదిస్తాయి. అదేవిధంగా హోమములు అంటే దేవతా సంబంధమైనటువంటి యాగములైనా సరే ఈ రోజున చేస్తే విశేష ఫలం. మూడవది పితృతర్పణములు. ఈరోజు కృతయుగాది అంటారు. అంటే ఒకానొక కల్పంలో కృతయుగానికి ఆది ఇది. అందుకే యుగాది, మన్వాది వీటికి ఒక విశేషమైన ఫలం ఉంటుంది. కనుక ఈ రోజున ఒక యుగాది కర్తవ్యంలాగానే ఒక కృతయుగాదిగా భావన చేస్తూ చేయవలసింది పితృతర్పణలు. ఈరోజు చేసినటువంటి పితృతర్పణలు మొదలైనవి అక్షయ ఫలాన్ని ఇస్తాయి. ఆ పితృలకు సద్గతిరిస్తే అక్షయ పుణ్యలోకాలు ప్రసాదిస్తాయని చెప్తారు. అందుకే పితృతర్పణలు కూడా విధి. ఆ తర్వాత దానం. వైశాఖ మాసం అంటేనే దానానికి ప్రాధాన్యం కనుక ఈరోజు దానం చేయాలి. పైగా ఇది వేసవికి సంబంధించి కాలం వస్తున్నది. అందుకే ఈ సమయంలో తాపాన్ని పోగొట్టేటటువంటి వస్తువులు దానం చేయాలి. అంటే గొడుగు, చెప్పులు, మంచినీళ్ళు ఇత్యాదులు కానీ ఇచ్చినట్టయితే విసనకర్ర మొదలైనవి దానం చేస్తారు. అది విష్ణు ప్రీత్యర్థం అని దానం చేసినట్లయితే సద్గతి ప్రసాదిస్తున్నది అని చెప్పారు. అందుకే దానానికి చాలా ప్రాధాన్యం. కనుకనే మనం ఏదో తెచ్చుకోవడం కాకుండా ఎవరికైనా ఇది ఇవ్వడం అనేది ఈరోజు చాలా విశేషం. ఎందుకంటే ఇచ్చేదే ఎప్పుడైనా మిగులుతుంది మనకి. అందుకే దానం అంటే తర్వాత మన సుఖములకు పెట్టుబడి వంటిదే. అందుకే దానం అనేది ప్రాధాన్యంగా చెప్పబడుతున్నది ఈరోజు. మరొకటి ఈరోజు దేవతారాధన చాలా విశేషం. ఏ దేవతనైనా ఈరోజు చందనంతో పూజించడం ముఖ్యము. అది శివారాధన, విష్ణువారాధన ఇవన్నీ చందనంతో చేయాలి. యక్కరోతి తృతీయాయాం కృష్ణం చందనభూషితం వైశాఖస్య శితే పక్షే సయాత్యచ్యుత మందిరం అని చెప్పారు. కృష్ణ పరమాత్మను అంటే నారాయణ్ణి ఈరోజు చందనంతో లేపనం చేసి బాగా పూజ చేయాలి. అని నిత్యము చందనం పూజలో ఉండాలి. కానీ ఈరోజు విశేషంగా చందనాన్ని అలదాలి. ఇంకా చెప్పాలంటే అది రుద్దేటట్టుగా పెట్టాలి. చక్కగా చందనం అలది పెట్టి పూజించాలి అని చెప్పారు. దీనికి సంకేతంగానే మనకి ఈ వైశాఖ తృతీయ నాడు సింహాచల మహాక్షేత్రంలో చందనోత్సవం అనేది కూడా జరుగుతుంది. అది వరాహలక్ష్మీ నృసింహస్వామికి చేస్తారు. ఇక్కడ నారసింహుడు అంటేనే అగ్నితత్వం. అదేవిధంగా వైశాఖం నుంచి అంతటా కనబడుతున్నది అగ్నితత్వం. అంటే తీవ్రమైనటువంటి వేడి మనకు గోచరిస్తుంది. అలాంటి అగ్నితత్వమైనటువంటి నరసింహస్వామికి చందనం పూసినట్లయితే నారసింహుడు అంటే నారాయణుడు విశ్వశరీరుడు. అందుకే విశ్వానికంతటికి కూడా చల్లదనం కలుగుతుందనే భావనతో ఆయనకి చందనం అలుగుతారు. ఇవి నిజానికి అన్ని తాపాలు పోగొడతాయి. ఎందుకంటే జీవుడికి తాపత్రయాలు ఉంటాయి. వాటి కాలాలతో ఋతువులతో సంబంధం లేదు, నిత్యం ఉంటూ ఉంటాయి. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అని 3 విధములైన తాపములు ఉంటాయి. ఆ తాపాలను పోగొట్టే శక్తి చందనోపచారంలో ఉంటుంది కనుక చందనాన్ని అలదడం అని కనబడుతుంది. ఆధ్యాత్మిక తాపములు అంటే శరీరానికి మనస్సుకు కలిగేటువంటి రోగాలు మొదలైన బాధలు. ఆది భౌతిక అంటే బయట వ్యక్తుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ కలిగేటువంటి ప్రమాదాలు ఆది భౌతిక తాపములు అంటారు. ఇక ఆది దైవికములు అంటే ఉప్పెనులు, ఉత్పాతాలు మొదలైనవన్నీ కూడా ఆది దైవికములు అని చెప్పబడతాయి. ఈ 3 రకాల తాపాలు పోగొట్టి శాంతిని ఇచ్చేది ఆ పరమేశ్వర స్మరణ, పరమేశ్వర ఆరాధన. అంటే భగవంతుడి నారాయణునికి విశేషించిన నృసింహునికి చందనోత్సవం చేస్తాం. ఇది కృష్ణాది అవతారమూర్తులకు కూడా చేయవచ్చని శాస్త్రం మనకు చెప్తున్నటువంటి ముఖ్యమైన అంశం. మరొకటి ఈ రోజున చేయవలసింది ఉదకుంభదానము అన్నారు. అంటే ఒక కొత్త పాత్రలో నీరు నింపి ఆ నీటిని కూడా సుగంధబంధురంగా చేసి దాన్ని దానం చేస్తారు. ఇది చాలా విశేషమైనటువంటిది. ఇది కూడా తాపహరము అయినటువంటి పద్ధతియే. అది ఇచ్చేటప్పుడు ఏషధర్మఘటో దత్తో బ్రహ్మవిష్ణు శివాత్మక అస్య ప్రధానాత్ సకలా మమ సంతు మనోరథాః అన్నారు. ఇక్కడ ఉదకుంభదానం చేస్తే సర్వ మనోరథములు నెరవేరుతాయని శాస్త్రం చెప్తున్నది. మరొకటి ఈరోజు పరశురామ జయంతి. పరశురాముడు నారాయణ యొక్క ఆవేశావతారం. ఇది భార్గవరాముడు, ఈయన మహర్షి కూడా. అటువంటి పరశురాముని ఆరాధన చేయని విశేషమైన అంశం. ఆయన ఏ కార్యక్రమం కోసం ఏ కర్తవ్యంతో అవతరించాడో ఆ కర్తవ్యము 21 మార్లు క్షుద్రక్షత్రియుల్ని ఆయన సంహరించి ధర్మ ప్రతిష్టాపన చేశాడు. ఆయన జమదగ్ని యొక్క పుత్రుడు. ఆ మహానుభావుడు తర్వాత మహర్షిగా కూడా ఉన్నాడు. ఆయన పరశురామ కల్పసూత్రాలు మొదలైనటువంటి ఉపాసనా శాస్త్రమును ఏర్పరిచినటువంటి వాడు. పైగా పరశురాముడు కూడా చిరంజీవుల్లో ఒకడు. నేటికి ఉన్నాడు. మహేంద్రగిరి మొదలైన పర్వత ప్రాంతాల్లో అంటారు. ఆయన దర్శించిన సిద్ధపురుషులు కూడా ఉన్నారు. అలాంటి పరశురాముని యొక్క ఆరాధన కూడా అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తుంది. జామదగ్నియ మహావీర క్షత్రియాంతకర ప్రభో గృహాణార్ఘ్యం మయా దత్తం
కృపయా పరమేశ్వర అనే మంత్రంతో పరశురామునికి అర్ఘ్యం ఇవ్వడము అనేది గోచరిస్తుంది ఈ రోజున. మరొకటి ఈ రోజున చేయవలసింది సముద్ర స్నానము అని కూడా చెప్తారు. అంటే పుణ్యనదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయాలి. ఈరోజు అది కూడా ఉన్నతమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఈ స్నానాలు చేసేటప్పుడు పద్ధతిగా చేయాలి. అంటే వాటికంటూ ఒక శుచి అయిన వస్త్రాలు ధరించి సంకల్పపూర్వకంగా స్నానం ఆచరించాలి. అవి కూడా అనంత ఫలాన్ని ఇస్తాయి. మొత్తానికి దైవ సంబంధమైన ఏ ధార్మిక కార్యక్రమమైనా ఈ రోజున చేసినట్లయితే అనంత ఫలదాయిని. అందుకే దానాది సత్కార్యములు చెప్పబడుతున్నాయి, ఆరాధనలు కూడా చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా విష్ణుతత్వం ఎక్కువగా అనుసంధానం చేయవలసిన రోజు కనుక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మొదలుకొని చేసి నారాయణకి చందనాదులతో ఆరాధన చేస్తారు. అసలు నృసింహ స్వరూపం అంటేనే పరిపూర్ణమైనటువంటి స్వరూపం. విశ్వమంతా వ్యాపించిన వాడని నేను అని రుజువు చేయడానికే వచ్చినటువంటి వాడు నారాయణ స్వామి నరసింహ రూపంతో వచ్చాడు కనుక సత్యం విధాతుం నిజభృత్యు భాషితం వ్యాప్తించ లోకేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం నమానుషం అని చెప్పారు. అంటే ఆ స్వామి ఏ విధంగా ఆవిర్భవించారంటే అటు నరము కాదు ఇటు సింహము కాదు అన్నట్లుగా ఆ రెండిటి యొక్క సంధి స్వరూపంగా నరసింహ రూపంగా ఆవిర్భవించాడు. తన భక్తుడి మాటను సత్యమని రుజువు చేయడానికి వచ్చాడు. ఆ భక్తుడు చెప్పిన సత్యం ఏమిటి? వ్యాప్తించ లోకేష్వఖిలేషు చాత్మనః, అందరిలో ఆత్మరూపాన్ని వ్యాపించిన వాడే నేను అని చెప్పాడు గనక నృసింహ ఆరాధన అంటే సర్వవ్యాపకుడైనటువంటి నారాయణ్ణి ఆరాధనే. అందుకే ఆ సర్వవ్యాపక నృసింహ తత్వాన్ని ఈ రోజున ధ్యానం చేసి ఆరాధించి చందనాదులతో పూజించినట్లయితే స్వామి అనుగ్రహంతో విశ్వతాపమే పోయి శాంతి లభిస్తుంది. అటువంటి శాంతిని స్వామి ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. సరస్వతీ కటాక్ష వీక్షణాలతో పాటుగా లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించే అక్షయ తృతీయ, దీనికి తోడుగా వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చందనోత్సవం కూడాను ఈ సుదినమే. ఈ రోజున అటు లక్ష్మీదేవిని వివిధ రకాలుగా పూజ చేస్తూ వరాహ లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క దివ్య చరిత్రను మనం పఠిస్తూ చందనోత్సవాన్ని నిర్వహిస్తాం. చందనం గనక పూసినట్లయితే స్వామివారికి ఆయన మన్ని శాంతియుతమైనటువంటి ప్రభావంతో ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. హిరణ్యకశిపుని యొక్క మరణానంతరం స్వామివారు ఆ రౌద్ర రూపాన్ని తగ్గించడానికి ప్రహ్లాదుడు విశిష్టవంతంగా ఆయన్ను ప్రార్థన చేసి చందనాన్ని సమర్పించాడుట. చందనము మానసిక శాంతిని కలిగిస్తుంది, కోపాన్ని రౌద్రాన్ని తగ్గిస్తుంది. అందుచేతనే వరాహ నృసింహస్వామి వారికి చందనము అనేటువంటిది ప్రతినిత్యం కూడాను అలంకరణగా ఉంచుతారు. ఈ చందనోత్సవ సందర్భంగా గత సంవత్సరం వాడినటువంటి చందనాన్ని కూడాను తీసివేసి కొత్త చందనం వేయటం వల్ల ఆ చందనాన్ని కనుక మనం ప్రసాదంగా తీసుకుని వచ్చి ప్రతినిత్యం కూడా మనం ధారణ చేసినట్లయితే అద్వితీయమైన వరాహ నృసింహస్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అక్షయ తృతీయ నాడు అక్షయ సంపద మనకు చక్కగా విరాజిలింపజేసుకోవడానికి మన గృహంలోనే కనకతారాస్తవాన్ని 3 సార్లు తప్పనిసరిగా పఠించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పిండి వంటలు అంటే తీపి పిండి వంటలు సమర్పించి 10 మందికి ప్రసాదం పంచినట్లయితే లక్ష్మీ కటాక్ష వీక్షణాలు మన వైపు ప్రసరింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఈరోజే పరశురామ అవతార జయంతి. అవతార స్వరూపాల్లో పరశురామ అవతారం కూడా విశిష్టవంతమైనటువంటి అవతారంగా భావిస్తూ వారికి నమస్కారం చేసుకోవాల్సిన సుదినం కూడా ఈరోజే. కాబట్టి అటు లక్ష్మీదేవిని
ఇటు వరాహ నరసింహస్వామి వారిని, మరొక వంక పరశురామ స్వామిని మనం ధ్యానించి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:35. తిథి తదియ రాత్రి 2:52 వరకు. నక్షత్రం రోహిణి ఉదయం 10:49 వరకు. వర్జం సాయంకాలం 4:18 నుంచి 5:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:14 వరకు. మరల మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు. అమృతకాలం ఉదయం 7:46 నుంచి 9:18 వరకు. మరల రాత్రి 1:41 నుంచి 3:15 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం అక్షయ తదియ శుక్రవారం. శుక్రవారం సందర్భంగా మనం లక్ష్మీనారాయణ పూజ మారేడుదలాలతో చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు చేయడం, కనకధారాస్తవం 3 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం, రోజంతా వీలైనంత వరకు జనని కనకవృష్టిని దక్షిణాంతేర్పయామే అని అమ్మవారికి బంగారు వర్షం కురిపించటం. అలాగనే పరశురామ జయంతి కాబట్టి ఆయన్ని ఆరాధించడం ద్వారా మనలో ధర్మరక్షణ అనే శక్తి ఏర్పడుతుంది. అలాగే డోలా గౌరీ పూజ అంటే ఊయాలలో ఉండేటువంటి గౌరీదేవిని పూజ చేయడం, దీనివలన మోక్షకాంక్ష బలపడుతుంది. సౌభాగ్య గౌరీ వ్రతం, దీన్ని ఆచరించడం ద్వారా సౌభాగ్యం అంటే భర్తతో అనుకూలత అనేటువంటిది సిద్ధిస్తుంది. సంపద్గౌరీ వ్రతం, దీన్ని ఆచరించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో అనుభవయోగ్యమైనటువంటి సంపదలు వృద్ధి చెందుతాయి. సంపదలు అంటే ఆరోగ్యమే సంపదే, విద్యా సంపదే, పుత్ర సంపద, అన్ని సంపదలే, అవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. లక్ష్మీనారాయణ పూజ ప్రత్యేకించి చేయడం ద్వారా వారి యొక్క అనుగ్రహంతో ధనము, ధనాన్ని రక్షించుకునే శక్తి మొదలైనవన్నీ ఏర్పడతాయి. అలాగే త్రేతాయుగాది కాబట్టి పితృదేవతారాధన వలన మన పుత్రులు వాళ్ళ అభివృద్ధిని సాధిస్తారు, అభివృద్ధిలో ఉంటారు. వారు పూర్తిగా సమాజానికి ఉపయుక్తమయ్యే విధానంలో వారి నడక కొనసాగుతుంది. ఇక అక్షయ తదియ సందర్భంగా గంగా స్నానం చేయడం, జపం చేయడం, హోమం చేయడం, పెరుగు, అన్నదానం, కుంభదానం అంటే ధర్మఘటం అన్నమాట. అలాగే పాదుకలు అంటే చెప్పులు మొదలైనటువంటివి, అలాగే గొడుగు, పాదుకలు. ఒక సన్యాసి ఎవరైనా దొరికినట్లయితే వారికి పాదుకలు సమర్పిస్తే చాలా మంచిది. అలాగే గొడుగు దానం చేయడం, అలాగే యవలతో హోమం చేయడం, యవలతో పూజ చేయడం, పితృతర్పణాలు చేయడం. అలాగే కాశీలో త్రిలోచన యాత్ర అని ఉంటుంది, ఆ యాత్ర చేయడం. ఇవన్నీ కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. నిజానికి అక్షయ తదియ నాడు బంగారం కొనడం కాదని చేసేది, బంగారం దానం చేయాలి. దానం చేస్తే అక్షయమైన ఫలితం వస్తుంది. ఈ పై చెప్పిన వాటి అన్నిటి వల్ల అటువంటి సత్ఫలితాలే సిద్ధిస్తాయి. బంగారం కూడా దానం చేస్తే అక్షయమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే బంగారం ఎన్ని మాటలు కరిగించినా అక్షయంగా ఉంటుంది, అంటే తగ్గదనమాట. అందుకని దాన్ని దానం చేయడం ద్వారా అక్షయమైనటువంటి మోక్షం సిద్ధిస్తుంది అనేటువంటి భావన సరి అయినది. ఈ అక్షయ తదియ సందర్భంగా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి దాన్ని పూర్తి సద్వినియోగం చేసుకోవడం మంచిది.
నేటి ఆణిముత్యాలు. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తే విజయం సాధించగలవు. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. నరుడు నారాయణుల సమ్మిళిత రూపాంతరంగా ప్రేమ భక్తి తత్వాలు, దుష్ట శిక్షణ శిష్టరక్షణ భావాలు వెల్లివిరిసిన స్వరూపంగా సింహాచల క్షేత్రంలో వరాహ నృసింహుడు దర్శనమిస్తాడు. సముద్ర తీరాన సువిశాలంగా పరచుకున్న కొండపై ఆకుపచ్చటి ప్రకృతి సౌందర్యం మధ్య సింహాచల క్షేత్రం విలసిల్లుతోంది. అత్యంత ప్రకృతి రమణీయత నేపథ్యంగా ఉన్న ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక సన్నిధే కాదు, ఆహ్లాద భావాలకు పెన్నిధి కూడా. ఈ కొండపై ధీర గంభీరంగా అత్యద్భుత శిల్పకళా సమన్వితంగా నేత్రానందకరమైన కట్టడాలతో ఈ క్షేత్రం పరిఢవిల్లుతోంది. స్వామి గర్భాలయంలో చందనంతో కప్పబడిన లింగాకారంలో దర్శనమిస్తారు. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత స్వామి తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించలేదు. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుడు ప్రార్థించినా ఫలితం దక్కలేదు. అప్పుడు బ్రహ్మదేవుడికి గతంలో తాను శ్రీచందన వృక్షానికి ఉగ్రత, ఉష్ణం, తాపం తగ్గించే శక్తిని వరంగా ఇచ్చిన విషయం జ్ఞప్తికి వచ్చింది. అందువల్ల శ్రీచందన లేపనంతో స్వామిని శాంతింపచేయమని ప్రహ్లాదునికి సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ ఆదేశాన్ని పాటించి ప్రహ్లాదుడు ఉగ్ర నారసింహుణ్ణి శాంతింపచేశాడు. చందన పూతలో దాగి ఉన్న చల్లని తండ్రి నారసింహుడు సర్వులకు ఆరాధ్యుడు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతోన్న సింహాచల వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో నిత్యోత్సవాల నుంచి బ్రహ్మోత్సవాలు వరకు కడు వైభవంగా కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. 20 అడుగుల ఎత్తైన రథంపై స్వామివారిని ఊరేగించే రథోత్సవం నేత్రపర్వం. శ్రీ వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ ఈ క్షేత్రంలో వైభవోపేతంగా కొనసాగుతాయి. ఈ ఆలయానికి ఈశాన్య దిశగా ఉన్న గంగధార తీర్థంలో స్వామివారి కళ్యాణోత్సవాల అనంతరం మంగళ స్నానాలను నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో మరొక ఆకర్షణ కప్ప స్తంభం. దీని అసలు పేరు కప్పం స్తంభం. స్వామివారికి కప్పం చెల్లించి స్వామి అనుగ్రహాన్ని కోరడం కోసం ఈ స్తంభాన్ని ఆశ్రయించడం దీని ప్రత్యేకత. ఈ స్తంభంపై సంతాన వేణుగోపాల స్వామివారి మహాయంత్రం సుప్రతిష్ఠితమై ఉంటుంది. సంతానార్థులే కాకుండా సకల భక్తులు ఈ స్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామికి అభీష్టాన్ని విన్నవించుకుంటారు. ప్రధాన ఆలయానికి ఈశాన్య దిశలో శ్రీ సింహలక్ష్మి అమ్మవారు, దక్షిణ దిశలో ఆండాళ్ళు దివ్య సన్నిధి నెలకొని ఉంటుంది. ఇదే కొండపై నెలకొని ఉన్న త్రిపుర సుందరి సమేతుడైన త్రిపురాంతకేశ్వరుడు ఈ క్షేత్రానికి పాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. సవీష్మజాలం బలవాన్ దదర్శ. అది ఎలా ఉందంటే ఆకాశంలో నల్లటి మబ్బు పట్టి సన్నటి వాన కురుస్తుంటే దాని కింద నుంచి పక్షుల బారు ఎగిరితే ఎంత అందంగా ఉంటుందో, బంగారానికి వైఢూర్యాలు పొదిగి దానికి అలంకారం చేసిన జాలు అలా ఉందిట. ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాసురుడి మందిరంలో. అది చూడ్డానికి హనుమకి చాలా బలం కావలసి వచ్చింది అన్నారు మహర్షి. సవీశ్వజాలం బలవాన్ దదర్శ. బలం ఎందుకంటే చూడ్డానికి అంటే
అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోకుండా ఇది కాదు నాకు కావలసింది సీతమ్మ అని కళ్ళు తిప్పుకోవడానికి బలం కావాల్సి వచ్చింది. అది లంక సౌందర్యం. ఇక అసలు ఆ లంకా సౌందర్యం ఎలా ఉంటుందో మీరు ఊహించండి. అది తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష దర్శనం తతస్తతుల్య విశేష దర్శనం. దాన్ని అపారమైనటువంటి తపస్సు చేసి కుబేరుడు సంపాదించాడు. ఆ కుబేరుణ్ణి ఓడించి పరాక్రమంతో రావణుడు తెచ్చాడు. దాని గొప్పతనం ఏమిటంటే అందులో కూర్చుని మనస్సుతో సంకల్పం చేస్తే చాలు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అందులో ఉన్నటువంటి విశేషాలు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు, అన్ని విశేషాలతో ఉంది. అసలు రావణాసురుడు నిద్రపోయి కిందకి దిగిన తరువాత తిరిగేటటువంటి తివాచీ ఒకటి ఉంది. తివాచీ ఒకటి ఎంత గొప్పగా ఉందన్నారంటే మహర్షి, మహీకృత పర్వతరాజిపూర్ణా శైలాకృతా వృక్షవితానపూర్ణా వృక్షాకృతా పుష్పవితానపూర్ణా పుష్పంకృతం కేసరపత్రపూర్ణం. ఈ భూమిని అంతటినీ కూడా తివాచీ మీద చిత్రించారట. ఆ భూమిలో ఉన్నటువంటి పర్వతాలన్నింటినీ చిత్రించారట. పర్వతాల మీద చెట్లన్నీ చిత్రించారట. చెట్లకున్న పువ్వులన్నీ చిత్రించారట. పువ్వులకున్న కేసరాలన్నీ చిత్రించారట ఒక్క తివాచీ మీద. ఎంత అద్భుతం నిజంగా. అలా అంత అద్భుతంగా ఉందిట ఆ లంకాపట్టణం, ఆ పుష్పక విమానం. నియుజ్యమానాస్తు గజాస్సుహస్తా సకేశరాశ్చోత్పలపత్రహస్తా బభూవ దేవీ చ కృతాసుహస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా. అక్కడ లక్ష్మీదేవి యొక్క బంగారు ప్రతిమ ఉంది. రెండు పక్కల ఏనుగులు కనక కుంభములను పట్టుకొని పద్మకించిల్కములతో అభిషేకం చేస్తున్నాయి. అంత అద్భుతమైన లక్ష్మీదేవికి ప్రతిరోజు నమస్కారం చేస్తాడు. ఇది సౌందర్యం. అక్కడ వరకు బాగుంది. లక్ష్మీర్ దివ్యైర్గజేంద్రైర్ మణిగణకచితై స్థాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం. కానీ ఆ లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? నా పక్కింటి వాడి భార్య, నా ఎదురింటి వాడి భార్య కూడా లక్ష్మీదేవే. గృహలక్ష్మి గృహే గృహే. అక్కడికి వెళ్ళి నమస్కారం పెడతాడు. తెల్లవారగానే అశోకవనానికి వెళ్ళి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ నమస్కారం పెట్టడం ఎందుకు, అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఎందుకు? చెప్పని సౌందర్యం. అలా బతక్కుస్మాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రెండు రకాలుగా ప్రవర్తిస్తున్న కర్ణుడికి ఆనాటి పెద్దలు కానీ భగవంతుడు కానీ మంచి బుద్ధులు చెప్పలేదా? మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించలేదా? కర్ణుడి అంతరంగాన్ని బయట పెట్టించలేదా? కర్ణుడి వదిలేశారా అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడు పట్టించుకున్నాడు. పాపం పట్టించుకున్నాడు. కర్ణుడికి మంచి బుద్ధులు చెప్పాడు. రాయబారం వెళ్ళినప్పుడు ఒకరినే పిలుచుకొని వచ్చాడు. రథంలో కూర్చోబెట్టుకొని రహస్యం చెప్పాడు. వచ్చేసేయి నువ్వు, మీ అన్న నీకు తెలుసు కదా కుంతి, అన్నీ చెప్పాడు. భగవంతుడు అన్నీ చేశాడు. కర్ణుడికి మంచి బుద్ధులు చెప్పాడు. మంచి మార్గం కూడా చూపించాడు. కర్ణుడి అంతరంగాన్ని బయట పెట్టించాడు. మనం విషయాలన్నీ ఉద్యోగపరంలో చెప్పుకున్నాం కదా. రాయబారం విఫలమైన తర్వాత శ్రీకృష్ణుడు తనతో పాటు కర్ణుడిని విడిగా తీసుకొని వెళ్ళి మంచి మాటలు చెప్పాడని చెప్పుకున్నాం కదా. రథంలో కూర్చోబెట్టుకొని వెళ్ళాడు. నువ్వు మంచి కులంలో పుట్టావు, అసలు నీ తల్లి ఎవరు తెలుసా, అసలు నువ్వు పెద్దన్నవు పాండవులకి, ఇట్లా అన్నీ చెప్పుకొని వచ్చాడు. రహస్యమంతా చెప్పుకొని వచ్చాడు. పరమాత్ముడు బుద్ధి చెప్పలేదా? చెప్పాడు. కానీ విన్నాడా? పాండవుల పక్షంలోకి చేరు, నీకే రాజ్యం, నువ్వు పెద్దవాడు కదా, ధర్మరాయుని కన్నా పెద్దవాడు నువ్వు, అందుకని నీకే రాజ్యం వస్తుంది అని చెప్పాడు. అంతవరకు ఎవరికీ తన మనస్సు తెలపని కర్ణుడు, వాడికి తెలుసు. శ్రీకృష్ణుడికి తన ఆంతర్యాన్ని ఇలా చక్కగా చెప్పాడు. అప్పుడు మాత్రం ప్రభు, దుర్యోధనుడు దుర్మార్గుడు, ధర్మరాజు ధర్మాత్ముడు, ఉండింది ఉన్నట్టుగా చెప్పుకున్నాడు. కనుక దుర్యోధనుడు రాజు కాకూడదు. ఇది సమాష చూడండి, ఒళ్ళు ఇప్పుడు పులకరిస్తుంది మనకు. దుర్యోధనుడు రాజు కాకూడదు, ధర్మరాజే శాశ్వతంగా రాజు కావాలి. అబ్బా, దయచేసి నేను వారికి అన్నననే విషయాన్ని పాండవులకు చెప్పకు.
అంటే తెలుసు వీడికి. ఇక పాండవులను తిట్టడం, చెడు పనులు చేయటం అనేది నేను దుర్యోధనుడిని సంతోషపెట్టడానికే చేశాను. అయితే నీచపు పనులు చేసినందుకు ఎంతో కుమిలిపోతున్నాను అని కృష్ణుని కౌగిలించుకొని పాద నమస్కారం చేశాడు, తిరిగి పంపాడు. ఇది కర్ణుడి హృదయం. దీనిని కృష్ణుడు లోకానికి వ్యక్తం చేశాడు. భగవద్భక్తుడైన భీష్ముడు కూడా కర్ణుడు తీరును, హృదయాన్ని, ప్రవర్తనను చూసి పట్టేశాడు. అంపశయ్య మీద పడుకొని ఉన్నప్పుడు తన వద్దకు వచ్చిన కర్ణుడితో ఇలా అన్నాడు, నీ సంగతి నాకు తెలుసయ్యా. నువ్వు కుంతి పుత్రుడివి. రాజులందరికీ మరణం కలగాలనే ఉద్దేశంతోనే నువ్వు దుర్యోధనుడిని ఆశ్రయించావు. ఇది లోపల ఉండేటువంటిది, సీక్రెట్. పాండవులకు నిత్యము కోపం కలిగించావు, కావలసిన కోపం కలిగించావు. నువ్వు వీరుడవు, మహాదాతవు. నువ్వు తేజస్సుతోనూ బలంతోనూ దేవతల వంటి వాడవు అన్నాడు. తర్వాత కుంతీదేవి కూడా అతనికి నచ్చజెప్పింది. సూర్యుడు చెప్పాడు, అయినా కర్ణుడు సేవ ధర్మానికే కట్టుబడి ఉన్నాడు. తెర వెనక సూర్యపుత్రుడిలాగానే జీవితాన్ని గడిపాడు, తెర ముందు సూతపుత్రుడిలాగానే గడిపాడు. ఇలా కర్ణుడి గురించి కుంతికి, సూర్యుడికి, శ్రీకృష్ణుడికి, భీష్ముడికి, నారద మహర్షికి, వ్యాస మహర్షికి తెలుసు. భూమి మీద ఎంతోమంది రాజులు పుట్టడంతో భూదేవికి భారమైపోయింది కూడా భూదేవి. అప్పుడు దేవతలు వీరందరూ స్వర్గం చేరాలని సంకల్పించారు. విశేషంగా కన్యాగర్భం ద్వారా పుట్టిన వాడి వల్ల ఈ పని జరగాలని కర్ణుడిని సృష్టించారు. సూర్యుడి ద్వారా దానిని అమలుపరిచారు. కర్ణుడి పని ఏమిటంటే వైరాగ్ని, లోపల ఉండేటువంటి వైరాగ్ని అంటే వైరం అంటే శత్రుతాగ్ని. దాంతోపాటు వైరాగ్యం వాళ్ళకి కలుగుతుంది, వీళ్ళకి కలుగుతుంది. వైరాగ్ని వీళ్ళకి కలిగింది, వైరాగ్యం వీళ్ళకి కలిగింది పాండవులకి. ఈ రహస్యం మనకు శాంతి పర్వంలో ముందు తెలుస్తుంది. మనం చెప్పుకుందాం. భీష్ముడు మంచి చెప్పేవాడే, ద్రోణుడు మంచి చెప్పేవాడే, విదురుడు కూడా మంచి చెప్పేవాడే. మరి కౌరవులను చెడు వైపుకు త్రోసేవాడేవాడు చూడగా ఎవడూ లేడు. అందుకే కర్ణుడు ఆ బాధ్యత తీసుకున్నాడు. వీళ్ళందరినీ చెడు మార్గానికి తీసుకువెళ్ళాలంటే నేను ఒక్కడే సరి అని తన తట్టు వెళ్ళాడు. ఎందుకంటే అటువంటి చెడు వాడు రాజ్యం ఏలకూడదు, నాశనమైపోతుంది. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ కౌరవ పాండవుల మధ్య పగలు ప్రతీకారాలు పెరిగిపోయేలాగా చేశాడు. దుర్యోధనుడు ఎంత తప్పు చేసినా ప్రోత్సహించాడు తప్పితే ఎప్పుడూ ఆ పనులను ఖండించలేదు. దీనిని మనం గమనించాలి. కర్ణుడు రహస్యంగా పుట్టాడు గనక తన జీవితాన్ని కూడా రహస్యంగానే ఉంచుకున్నాడు. అందుచేత కర్ణుణ్ణి కొంతమంది స్వామి భక్తుడు అన్నారు, కొంతమంది స్వామి ద్రోహి అన్నారు. ఇలా ఎవరికి తోచిన నిర్ణయాలు వారు చేశారు, ఎవరికి తోచిన మాటలు వారు అన్నారు, పర్వాలేదు. అందుచేత కర్ణుడి వంటి వారి విషయంలో అసలు వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారని కొంచెం ఆలోచిస్తే రహస్యాలు అర్థమవుతాయి. నీచాశ్రయము, దుష్ట సాంగత్యము, మంచివారితో గొడవపడటం, అహంకారము, దురాచారాలు, శాపాలు ఇవన్నీ కర్ణుడి వన్నెను తగ్గించాయి. అయినా కర్ణుడు నిరుత్సాహపడలేదు. తన పనిని తాను సమర్థవంతంగా చేశాడు. కర్ణుడి పాత్ర మహాభారతంలో అత్యంత ప్రధానమైనది. కనుకనే మన తెనాలి రామకృష్ణ కవి మహాభారతానికి కర్ణుడు తల వంటివాడు అని చెప్పాడు. దుర్యోధనుడికి కర్ణుడితో స్నేహం లేకపోతే అసలు భారతం యుద్ధమే జరిగేది కాదు. అందుకే కర్ణుడు లేని భారతాన్ని ఊహించలేము అని పెద్దలు అన్నారు. కర్ణుడు విరోధాగ్నిని పుట్టించి, పెంచి, పోషించి నాశనం చేయటానికే పుట్టాడు. కర్ణుడు ధర్మాత్ముడే కానీ అధర్మాత్ముడు పాత్రను పోషించవలసి వచ్చింది, అధర్మాన్ని ప్రోత్సహించవలసి వచ్చింది. అందుచేత విషాదాంత నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. కర్ణుడు మరణించిన తర్వాత అతడి జ్యోతి సూర్యుడిలోకి కలిసిపోయింది. ఇప్పుడు పరిశుద్ధమైపోయింది కదా. ఇప్పుడు తల్లి అయినటువంటి కుంతి ధర్మరాజు చేత తర్పణాలు ఇప్పించింది, ధర్మరాజు చేతనే ఇప్పించింది. ఇంకా అర్థం చేసుకోండి, అన్నయ్యకి
తమ్ముడి చేత తగిన సంస్కారాలు చేయించింది. సూర్యుడు కర్ణుణ్ణి 13వ ఆదిత్యుడిగా చేసుకున్నాడు. ఇది కర్ణుడికి సంబంధించిన సంక్షిప్త చరిత్ర. కర్ణుడికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఉన్నాయి, వీటిని చెప్పుకోవచ్చు. అయితే వాటితో ఒక గ్రంథమే ఆవిర్భవిస్తుంది. ఇక కర్ణపర్వంలోని సారాన్ని కూడా సంక్షిప్తంగా ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. మహాభారత యుద్ధంలో 15 రోజులు పూర్తి అయిపోయాయి. 16వ రోజు ఉదయం కర్ణుడు సైన్యాధిపతి అయ్యాడు. 17వ రోజున సాయంకాలం కర్ణుడు మరణించాడు. ఈ కర్ణపర్వం 2 రోజుల్లో జరిగిన కథ. కర్ణుడు సేనాధిపతి అయిన తరువాత 16వ రోజున కౌరవులు మకర వ్యూహాన్ని పన్నారు. పాండవులు అర్ధచంద్రాకార వ్యూహాన్ని పన్నారు. ఈ రోజున భీముడు క్షేమదూర్తిని వధించాడు. సాత్యకి అనువిందుణ్ణి విందుణ్ణి వధించాడు. శృతకర్మ చిత్రసేనుణ్ణి ప్రతివిందుడు చిత్రుడిని చంపారు. ఈ రోజున జరిగిన భీమ అశ్వత్థామల యుద్ధాన్ని దేవతలంతా మెచ్చుకున్నారు. అర్జునుడు అశ్వత్థామతో పోరాడాడు. తర్వాత మగధ నివాసి అయిన దండధారుడు అతడు తమ్ముడైన దండుని చంపేశాడు. అశ్వత్థామ మలయధ్వజుణ్ణి వధించాడు. సహదేవుడి చేతిలో దుశ్శాసనుడు ఓడిపోయాడు. కర్ణుడి చేతిలో నకులుడు ఓడిపోయాడు. ఉలూకుడు యుయుత్సుడి సారథిని వధించాడు. ధర్మరాజు దుర్యోధనుడిని వధించాడు. సాత్యకి కర్ణుల యుద్ధం ఘోరంగా జరిగింది. ఇలా జరిగిన మొదటి రోజు యుద్ధంలో పాండవులదే పైచేయి అయింది. పాండవులు గెలిచారు. ఆ 16వ రోజు రాత్రి ఇరుపక్షాల వారు సుఖంగా నిద్రించారు. ఎందుకంటే కర్ణుడు పోయాడని. 17వ రోజున తెల్లవారుజామున కర్ణుడు దుర్యోధనుడు వద్దకు వచ్చి శల్యుణ్ణి సారథిని చేయమని కోరాడు. దుర్యోధనుడు శల్యుణ్ణి కర్ణుడికి సారథ్యం చేయమని కోరాడు. అప్పుడు శల్యుడు నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను అని షరతు పెట్టి ఒట్టేపించుకున్నాడు. అది వేరే. ఆ సందర్భంలో దుర్యోధనుడు త్రిపురాసుర సంహార ఘట్టాన్ని చెప్పాడు. అందులో రథాన్ని నడుపుతున్నటువంటి సారథి యొక్క గొప్పదనాన్ని చెప్పాడు. అలా చెప్పి కర్ణుడు పరశురాముడి శిష్యుడు, అతడి సహాయం చెయ్యి అని శల్యుడికి కోరాడు. మొత్తానికి శల్య సారథ్యంతో కర్ణుడు యుద్ధానికి బయలుదేరాడు. పెద్దగా తనను తాను ఆత్మస్తుతి చేసుకున్నాడు. శల్యుడు ఆ మాటలు వినలేక హంస కాకియోపాఖ్యానం అనే కాకి గోలకు సంబంధించిన ఒక కథను కూడా చెప్పాడు. కాకి గోల. అందులో హంస అర్జునుడు అయితే నువ్వు కాకివి అని తేల్చి చెప్పాడు. తర్వాత కర్ణుడు మద్రదేశీయులను అందరినీ తిట్టాడు. ఆ సందర్భంలో ఆయా దేశవాసుల ఆచారాల సంస్కృతి చరిత్రలు తెలుపబడ్డాయి. ఏవి పుణ్య ప్రదేశాలు, ఏవి దురాచారాలకు సంబంధించిన ప్రాంతాలు చెప్పబడ్డాయి. తర్వాత శల్యుడు పాండవులను మెచ్చుకున్నాడు. యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో కర్ణుడి చేతిలో ధర్మరాజు ఓడిపోయాడు. ఆ సందర్భంలో కర్ణుడు పారిపోతున్న ధర్మరాజును చేతితో తాకాడు. ఎందుకు ఇలా చేశాడంటే తనను తాను పవిత్రుణ్ణి చేసుకోవటం కోసం తాకాడు. మనం ఈ విషయాన్ని కర్ణపర్వంలోనే తెలుసుకున్నాం. తర్వాత కర్ణ భీముల యుద్ధం జరిగింది. కావలసిగా తాకాడు వెళ్ళి తను పవిత్రం చేసుకోవటానికి, ధర్మాన్ని తాకాడు. తర్వాత కర్ణ భీముల యుద్ధం జరిగింది. కర్ణుడు పారిపోయాడు. ఆ సమయంలో భీముడు 6 ధృతరాష్ట్రపుత్రులను చంపేశాడు. మరోవైపున యుద్ధం చేస్తున్న అర్జునుడు 10,000 మంది సంసప్తకులను చంపేశాడు. అప్పుడే దుర్యోధనుడు దుష్టద్యుమ్నుడి చేతికి చిక్కాడు. వెంటనే సోదరుడైన దండధారుడు దుర్యోధనుడిని దూరంగా తీసుకొని వెళ్ళాడు. కర్ణుడు మళ్ళీ యుద్ధం ప్రారంభించి చేదీ దేశీయులను వధించాడు. సృంజయులను పాంచాలను చంపాడు. అప్పుడే అశ్వత్థామ నేను దృష్టద్యుమ్నుడిని చంపి తీరుతాను, నేను అప్పుడే కవచాన్ని విడుస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ సమయంలో కృష్ణార్జునులు వచ్చి అడ్డుకోగా అశ్వత్థామ దృష్టద్యుమ్నుడిని విడిచిపెట్టి అర్జునుడితో పోరాడాడు. మూర్ఛపోయి అర్జునుడికి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ లోపల
కృష్ణార్జునుడు గాయాల పాలైన ధర్మరాజు దగ్గరికి వెళ్ళగా ధర్మరాజు కోపించి అర్జునుడి గాంధీవాన్ని నిందించాడు. అందుకు అర్జునుడు ఏం చేశాడు? ధర్మరాజుపై కోపించగా కృష్ణుడు వేటగాడైనటువంటి బలాకుడి కథను చెప్పాడు. పండితుడైన కౌశికుడి కథను కూడా చెప్పాడు. వీటి ద్వారా ధర్మాధర్మాలను చక్కగా వివరించి చెప్పాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఏది ధర్మం అవుతుందో, దేనిని పాటించాలో తెలిపాడు. అర్జునుడు ఆ విషయాలు తెలుసుకొని ఆత్మస్తుతి చేసుకున్నాడు. తర్వాత అర్జునుడు ధర్మరాజును సంతోషపెట్టాడు. ధర్మరాజు అర్జునుడిని ఆశీర్వదించాడు. తర్వాత అర్జునుడు యుద్ధరంగంలో విజృంభించాడు. మరో ప్రక్క ఉత్తమౌజుడు కర్ణపుత్రుడైన సుశేషుని వధించాడు. ఇంకొక వైపున భీముడు తన సారథి అయిన విశోషకుడితో యుద్ధం గురించి చర్చించాడు. మరొక వైపున యుద్ధంలో శకుని ఓడిపోయాడు. కర్ణుడు పాంచాలను వధించాడు. అర్జునుడు కౌరవసేనను వధించాడు. ఈ సమయంలో భీముడికి దుశ్శాసనుడు ఎదురుపడ్డాడు. భీముడు దుశ్శాసనుడిని చంపేశాడు. రొమ్ము చీల్చి రక్తం త్రాగి ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. మరోవైపున కర్ణుడి చేతిలో నకులుడు ఓడిపోయాడు. అర్జునుడి చేతిలో కర్ణుడి ప్రియపుత్రుడైన వృషసేనుడు మరణించాడు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కర్ణుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి నివారించాడు. ఇంతలో ఆనాడు విప్రుడు పెట్టిన శాపం వల్ల కర్ణుడి రథచక్రం భూమిలోకి కూరుకొనిపోయింది. కర్ణుడు నాగాస్త్రాన్ని ప్రయోగించగా జగద్గురువైన శ్రీకృష్ణుడు కాలితో రథాన్ని అదిమి అర్జునుడిని కాపాడాడు. దాంతో అర్జునుడి కిరీటం మాత్రమే కింద పడింది. కర్ణుడు క్రిందికి దిగి రథచక్రాన్ని ఎత్తుతూ ధర్మం గురించి మాట్లాడగా శ్రీకృష్ణుడు కర్ణుడికి అతడు చేసిన తప్పులన్నీ చెప్పాడు. ఇప్పుడు ధర్మం జ్ఞాపకం వస్తుందా అని కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ కర్ణ, ప్రాణం మీదకి వచ్చిన సమయంలో ధర్మం గుర్తుకు రావటం, ధర్మం గురించి మాట్లాడటం ధర్మమేనా అని ఎదురు ప్రశ్నించాడు. ఆ మాటలతో కర్ణుడు తన తప్పు తెలుసుకొని తల వంచుకొని యుద్ధానికి దిగాడు. అర్జునుడు కర్ణుడిని వధించి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. కర్ణుడిలోని జ్యోతి సూర్యుడిలో కలిసిపోయింది. శల్యుడు కర్ణుడి మరణ వార్తను దుర్యోధనుడికి చెప్పి ఓదార్చాడు. రణభూమి నుండి కౌరవ సైన్యం పారిపోయింది. ధర్మరాజు నరనారాయణ స్వరూపులైన శ్రీకృష్ణార్జునును మెచ్చుకున్నాడు. ఆ 13 సంవత్సరాలుగా కర్ణుడికి భయపడిన నేను ఈ రాత్రి సుఖంగా నిద్రిస్తాను అని ధర్మరాజు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అసలు నిద్ర లేదు ఆయనకి పాపం. ఈరోజే నిద్రించాడు. యుద్ధభూమికి వెళ్ళి కాగడాల వెలుగుతో ఆయన నమ్మకం లేదు. మరణించిన కర్ణుని అతని పుత్రులను చూసి శాంతించాడు. ఎందుకంటే వేరే కర్ణుడిని చంపాడేమో అది కూడా మనసులో ఎంతో సంతోషించాడు. విజయం అనేది భగవంతుడి సహాయం వల్లనే లభిస్తుంది అని ఈ కర్ణపర్వం తెలుపుతుంది. ద్రోణపర్వం అంతా రుద్రమయం, ఈ కర్ణపర్వం అంతా విష్ణుమయం. ఈ పర్వములో శ్రీకృష్ణుడు అద్భుతంగా ధర్మతత్వాన్ని, సత్యాన్ని బోధించాడు. కర్ణుడు ప్రయోగించిన ప్రాణాంతకమైన నాగాస్త్రాన్ని శ్రీకృష్ణుడు విఫలం చేశాడు. అలాగే కర్ణుడి వధ సమయంలో శ్రీకృష్ణుడు మళ్ళీ ధర్మబోధ చేశాడు. ఇలా అత్యంత ప్రధానమైన కీలక ఘట్టాలలో భగవంతుడు మనకు ధర్మబోధన చేశాడు. తన ప్రభావాన్ని దర్శింపజేశాడు. కనుకనే ఫలశ్రుతిలో వ్యాస మహర్షి కూడా ఈ పర్వమంతా విష్ణుమయం అని చెప్పాడు. కాబట్టి ఈ పర్వాన్ని విన్న మనిషి సకల సుఖాలను పొందుతాడు, అసూయకు దూరం అవుతాడు. శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు కూడా ఇలాంటి ఉత్తముడికి ప్రసన్నులవుతారు, సంతోషించి అనుగ్రహిస్తారు. ఈ కర్ణపర్వాన్ని మళ్ళీ మళ్ళీ వినండి, పారాయణ చెయ్యండి. అలా చేసిన వారికి దూడలతో ఉన్న కపిల గోవులు నిరంతరంగా సంవత్సర కాలం పాటు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.